హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో వైజాగ్ మిస్ నక్షత్ర గురించే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే తనకు జరిగిన అన్యాయం అలాంటిది రెడ్ హ్యాండ్గా తన భర్తను మీడియా మిత్రులకు చూపెట్టడం జరిగింది. ఆ విశేషానికి ఇలా మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ సుభాషిణి గారు ఉన్నారు. ఈ మీద ఏం స్పందిస్తారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే. ఇవాళ చూస్తే కనుక హల్చల్ వైజాగ్ ఇన్సిడెంట్ అనగానే మిస్ వైజాగ్ నక్షత్రాన్ని గుర్తుకొస్తుంది. ఒకప్పుడు బీచ్ గుర్తొచ్చేది. ఇవాళ న్యూస్లో చూస్తే కనుక ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది అన్నది చూస్తున్నాం మనం. అండ్ నక్షత్ర గురించి చెప్పాలంటే మనం రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ భర్తను పట్టియడం జరిగింది మీడియా మిత్రులకు. దీని మీద ఏమంటారు మేడం మీరు? చూడండి, మనం లాస్ట్ అంటే గతంలో కూడా కాదు, రీసెంట్ ఈ చందుది కూడా మనము అవును, పవిత్ర జయరామ్ చందుది కూడా మనం చూడడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అంటే అలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్న తరుణంలో అంటే మరణాన్ని సైతము ప్రేమ జయించింది అని ఒకవైపు చెప్తున్నారు. సేమ్ ఇన్సిడెంట్, ఈ అమ్మాయిది కూడా సేమ్ ఇన్సిడెంట్, కాకపోతే ఇక్కడ కొంచెము ఒక మీడియా పరంగా వీళ్ళు రాకపోవడము ఒక డిఫరెన్స్ అన్నది ఏర్పడ్డది. బట్ వీ హ్యావ్ టు సీ దట్ ఫాల్ట్ ఎవరిదైతే వాళ్ళది ఫాల్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ భార్యది ఫాల్ట్ కాదు, భర్తది ఫాల్ట్ కాదని మనం ఏం చెప్పని అవసరం లేదు. అంటే ఎవరిది తప్పు అనేది తెలియాలి, పబ్లిక్ కూడా తెలియాలి. ఎందుకంటే ఈ జయరామ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇన్సిడెంట్లో జరిగిన విషాదకరమైన ఇన్సిడెంట్స్లలో ఇక్కడ ద్వంద్వ అర్థాలతో ఇస్తున్న పద్ధతులు కనపడుతున్నాయి. మరి అదే ఇక్కడ నక్షత్రాది మనం తీసుకున్నట్టయితే అంత పెద్ద ఇన్సిడెంట్ ఇంత వైరల్గా వరల్డ్ వైడ్గా అయిపోయింది. ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళకు ఆల్మోస్ట్ ఫాలోవర్స్ కూడా 30 to 40 lakhs వరకు ఉన్నారు, వ్యూవర్స్. నేను చాలా వీడియోస్ చూశాను. ఒక్కొక్క దాన్ని మనము చూసినట్టయితే అంత మీడియాకి ఒక బాండేజ్గా ఉన్న ఆమె ఈ విధమైన తప్పు స్టెప్స్ తీసుకోవడం మూలాన అనర్థాలు అనేది ఏర్పడ్డాయి. అది ఎప్పటికీ అనర్థమే మిగిలిపోతుంది. ఇది చరిత్ర రాజుల కాలం నుంచి కానీ అంటే ప్రాచీన కాలం నుంచి మనం తీసుకున్నట్టయితే ఈ ప్రేమ వ్యవహారాలు అంటే ద్వంద్వ ప్రేమ వ్యవహారాలు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని తర్వాత ప్రేయసితోని ఉంటూ వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఫ్యామిలీ లైఫ్ని మర్చిపోవడం జరిగిన తరుణాలు చాలా ఉన్నాయి. ఈరోజు నక్షత్ర కావచ్చు, రేపు ఇంకొక పేరు కూడా ఉండొచ్చు మనకు. సో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యూ కాంట్ రిమూవ్ ఎవ్రీవన్. అంటే సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఒక మూలము అంటే ఒక నేచర్ వైజ్గా వచ్చిన ఒక తీర్పు చందు పవిత్ర జయరామ్ది నేచర్ వైజ్గా వచ్చిన తీర్పు. అది ఎవరు బలవంతం లేదు, దాంట్లో ఎవరిది కూడా హస్తం ఉన్నది అన్నట్టుగా ఎక్కడ కూడా మనకు కనపడలేదు. అంటే ఇల్లీగల్గా మీరు వ్యవహారాన్ని నడిపిస్తాను అని అంటే కుదరదు, అది ఎప్పటికీ కుదరదు. లీగలైజ్ చేసుకుంటారు. ఎవరు లీగలైజ్ చేసుకుంటారు? ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని నీకు భార్య వద్దు, బిడ్డ వద్దు, అసలు వాళ్ళ సంబంధమే వద్దు, యూ గో విత్ ద లీగల్ నోటీస్. అమ్మ నాకు వద్దు అనిపిస్తుంది, నేను చేయలేకపోతున్నా కాపురము, నేను నా జీవితాన్ని నేను చూసుకుంటా, నీ జీవితాన్ని నువ్వు చూసుకో, అలాంటి మార్గం ఏమైనా ఉంటే ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ తీసుకుందాం అన్నది ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళి కోర్టులోకి వెళ్ళిన తర్వాత దే షుడ్ గో ఫర్ అ మ్యూచువల్ డైవర్స్. వెన్ దేర్ ఈజ్ నో అంటే ఇద్దరి మధ్యన సయోధ్యాన్ని కుదిరించినప్పుడు ఎందుకు నువ్వు ఇంత లాగింగ్ ఎందుకు చేయాలి? 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాల వరకు లాగింగ్ చేయడం మూలాన ఇప్పుడు ఆయన అంటే బహిర్గతంగా ఒక వ్యక్తి దొంగతనం చేస్తే దొంగగా వచ్చి మెల్లగా దొంగతనంగా ఆభరణాలు తీసుకొని పారిపోతాడు. ఆ వ్యక్తిని మనము పట్టుకుంటే విల్ బి అంటే ఓకే మేము దొంగని పట్టుకున్నామంత అంటే మనకంత పవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ భార్య భర్తల ఇష్యూ కదా. ఇప్పుడు భర్త ఎంత చాటుగా ఉండి నీ నుంచి దాచుకుంటా నిన్ను తప్పించుకుంటూ ఇంకొక ఆమెతోని వ్యవహారాన్ని నడుపుతున్నాడు అని అంటే నీకు భయపడుతున్నాడు అని లెక్క. అప్పుడు నీకు నీ భర్త కావాలి అనిపిస్తే ఎట్ ఎనీ కాస్ట్ ప్రేమతోనో లేకుంటే
పోలీస్ ఇంటర్ఫియరెన్స్తోనో కోర్టు ఇంటర్ఫియరెన్స్తోనో రెస్టిట్యూషన్ వేసుకొని నా భర్త నాకు కావాలని చెప్పచ్చు. లేదు అతనితో డైరెక్ట్గా మాట్లాడి తల్లిదండ్రులను కూర్చోబెట్టి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఏ విధంగానన్నా యూ షుడ్ అంటే ఒక ప్రయత్నం అన్నది మీడియేషన్ ప్రయత్నం అన్నది 100% చేసుకోవాలి. ఆమెని నీ ముందే బహిర్గతంగా అతను నువ్వేం చేస్తావు నాకు అని ఒక జవాబుదారీగా ఉంటున్నాడంటే యూ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు హిమ్. నిన్ను చూసి భయపడి దాచుకొని మెయింటైన్ చేసుకుంటున్నాడంటే నీకు భయపడుతున్నాడు. నీవు సరిగ్గా నీ భర్త కావాలి అని అంటే ఆమెని దూరం చేసి నీ భర్త నీ దగ్గర తెచ్చుకో. అది లౌకికత్వంతో, అది చాలా చలాకిగా, చాలా అంటే ఉత్తమోత్తమ విధానాలు ప్రయత్నాలు జరిగి ఉంటే ఆ వ్యక్తి ఈ అమ్మాయితో ఉంటాడు, 100% ఉంటాడు. అది ఈ వ్యక్తి అని కాదు, ఏ వ్యక్తి అయినా ఉంటాడు. ఇప్పుడు చందు దాంట్లో చూసుకున్న భార్యకు కావాలనిపిస్తే భర్తని ఎట్లయినా తెచ్చుకునేది. చందుని అట్లా వదిలిపెట్టేది గాలికి దీపం పెట్టి వరమీ దేవుడా అంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఇక్కడ కూడా గాలికి దీపం పెట్టి వరమీ దేవుడా అంటే అతను వెళ్ళిపోతున్నాడు, గాలికి కొట్టుకోబోతున్నాడు, ఒక దగ్గర చిక్కిపోయాడు. ఏం ప్రయత్నం చేసి అతన్ని తెప్పించుకుంటావు అన్నది నీకు నిజంగా కావాలి భర్త అంటే ఒక విధంగా వెళ్తుంది ఆమె. వద్దు అన్నది అనుకుంటే ఈదర్ ద స్టెప్స్ షీ విల్ టేక్ ఇట్. అంటే ఇంకా వద్దు అన్న వ్యక్తితో ఏ విధంగానైనా వెళ్ళచ్చు, ఎంత పెద్దగానైనా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇద్దరు కొట్లాడుకున్నారు. విషయం ఏంటంటే ఆ అమ్మాయిని ఈ అమ్మాయి కొట్టడము, ఆ అమ్మాయి డిఫెన్స్ చేయడము, ఆ అమ్మాయిని ఈ అబ్బాయి కూడా హస్బెండే డిఫెండ్ చేస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ దీనికి నేను ఇస్తాను. అంటే మేము ఒక కేసు డీల్ చేసిన దగ్గర ఒక అమ్మాయి 5 years పాప ఉండే. సడన్గా ఒక వేరే రాష్ట్రం నుంచి ఒక అబ్బాయి లైన్లోకి వచ్చిండు, ఫోన్ కాంటాక్ట్స్. అప్పుడు ఫేస్బుక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అంతా. ఆ కాంటాక్ట్లోకి వచ్చి ఆ అబ్బాయి హీజ్ 20 years కూడా లేవు. ఈమె అప్పటికే మ్యారీడ్, షీ హ్యాస్ ఎ చైల్డ్, 5 years చైల్డ్. ఆ వ్యక్తి ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటూ సడన్ వన్ డే ఇద్దరు కలుసుకుందాం మనం అని ఈ 5 ఏళ్ళ పాపని వదిలిపెట్టేసి ఈ అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది. అప్పుడు మా దగ్గరికి కొంత ఈ ఇష్యూని ఎన్లైట్మెంట్ చేసుకుంటూ మాకు హెల్ప్ చేయమని అడగడం జరిగింది హస్బెండ్. నాకు నా వైఫ్ కావాలి అని చెప్పేసి ఇంకా మేము చాలా ట్రేసింగ్, ఒక 3 days 4 days దే వెంట్ ఫర్ 10 days. ఆ 10 daysలలో మేము 5 days బాగా వర్కౌట్ చేసి లాస్ట్ 5 days బాగా వర్కౌట్ చేస్తే ఒక్క దగ్గర అమ్మాయి ట్రేసింగ్లో కనపడితే వాళ్ళు ఎవరైతే ఈమె హెల్ప్ చేసిండ్రో వీ వాంట్ కీప్ వాళ్ళని కూడా మేము ఈ కేసులో పెట్టదలుచుకున్నాము. కానీ వీళ్ళు అడుగుతూనే కదా మేము చెప్పిన, మాకేం తెలుసు వాళ్ళు ఎవరు అన్నది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి అమ్మాయికి పాప ఉన్నది, వీళ్ళు లూపై అంటే లేచిపోయి వచ్చేసారు కదా అని వాళ్ళు చెప్పేసి పలానా దగ్గర ఉన్నారు మీరు పట్టుకోండి అని ఫోన్ పెట్టేసారు. సో అతని డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి ఈ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా నాకు అబ్బాయే కావాలంటారు, ఆ అబ్బాయి ఈ అమ్మాయి కావాలంటారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చిండు, వాడికి పెళ్లి కాలేదు, మా కొడుకుని మేము ఎట్లా ఇస్తాము, అరే నువ్వు ఆమె అనవసరంగా నువ్వు చేస్తున్నావు అని బాగా గల్లాట అయిపోయి లాస్ట్గా అబ్బాయి తీసుకెళ్ళిండు. ఈ అమ్మాయి హస్బెండ్ కూడా కేసు విత్డ్రా చేసుకొని వైఫ్ని కష్టపడి వైఫ్ని తీసుకెళ్ళాను. కానీ నిలవలేదు, భర్తతో రానని చెప్పి ఆమె మారం చేస్తే డైవర్స్ ఇచ్చేసాడు. భర్త ముందే అబ్బాయి చేయి పట్టుకొని నేను పోతానని ఆమెతోనే అంటే భర్త ఏం చేస్తాడు? ఇక్కడ మీకు రివర్స్, హస్బెండ్ ఈజ్ క్యాచింగ్ అదర్ హ్యాండ్. వేరే ఆమె చెయ్యి భార్య ముందు ముట్టుకుంటుందంటే ఏ స్త్రీ సహించదు, ఎలాంటి స్త్రీ అయినా సహించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ హీ షుడ్ హ్యావ్ టేకెన్ డైవర్స్ దెన్ గో విత్ హర్. కానీ కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది, కోర్టులో నడిచినా ఆగాలండి. ఎవరి కోసము? నువ్వు ఆ మాత్రం త్యాగం చేయకుండా ఏదో విర్రవిగి ఇప్పుడు ప్రపంచానికి నువ్వేం చూపిస్తున్నావు? నువ్వు ఒక ఆమెను చేసుకోవాలి, ఇంకొక ఆమెతోనే ఉంచుకోవాలి అంటే యు ఆర్ కంకుబాయిన్ కింద తీసుకొస్తున్నారు. ఉంచుకోవాలంటే కూడా చాలా పెద్ద వర్డ్ అది కూడా అనద్దు మనం.
అగో ఆమెని 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 అని అంటారు. అది కూడా అనొద్దని కోర్టు కూడా ఒక తీర్పులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంకొక ఆమెతోని ఉన్నాడు, అక్కడ ఒక వర్డ్ తీసుకొచ్చిండ్రు ఏమని, కోర్టు పర్మిషన్ ఇచ్చింది అలా అడల్టరీ చేసుకోవచ్చు అంట. కోర్టు పర్మిషన్ ఎందుకు ఇస్తుందండి? హీఈస్ మ్యారీడ్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అతను పెళ్లి చేసుకున్నాడు, కోర్టు ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ఈమెకి డైవర్స్ ఇచ్చిన తర్వాత నువ్వేమన్నా చేసుకో. నిన్ను వేరే ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని ఒక ఆవని పెట్టుకొని కాపురం చేయమని ఏమన్నా చెప్పిందా కోర్టు? కోర్టుని అట్లా ఎవరు కూడా బద్నాం చేయొద్దండి. కోర్ట్ డిడ్ నాట్ గివ్ ఎనీ పర్మిషన్స్ ఫర్ దట్ ఆస్పెక్ట్. నువ్వు ఒక గృహం నందు కోర్టు ఇంకా కౌన్సిలింగ్ చేస్తుంది, మీ ఇద్దరు కలిసి ఉండండి అమ్మ, ఒక మీడియేషన్ ఏర్పాటు చేస్తుంది, కౌన్సిలింగ్లో మీకు సిస్టమ్ చూపిస్తుంది, మీ ఇద్దరు ఎలా కలిసి ఉంటే బాగుంటుంది అనేది. 1 వాయిదా 2 వాయిదా 3 వాయిదా 4 వాయిదాలు ఇస్తున్నారు. నువ్వు ఆ వాయిదాలలో నువ్వు కోర్టు యొక్క సిస్టమ్ని అనుగుణంగా చేసుకొని నా భర్త నాకు కావాలని నువ్వు చేసుకునే పద్ధతులు కూడా ఉంటాయి. ఆ పద్ధతులు మనకు వద్దని అన్నప్పుడు అతను వదిలిపెట్టాలా. స్త్రీ కూడా గ్రడ్జ్ అన్నది పెంచుకోవద్దు, భర్త కూడా గ్రడ్జ్ పెంచుకోవద్దు. ఇక్కడ సరి సమానంతో ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్తోని సమయానుకూలంగా నేను నీ దారిలో నడవలేకపోతున్నాను, నువ్వు నా దారిలో నడవలేకపోతున్నావు, కాబట్టి మన ఇద్దరేమో సయోధ్యానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి లెట్ us గో విత్ మ్యూచువల్ కన్సెంట్. ఇక్కడ కోర్టు ఇచ్చింది కదా ఒకటి, మీకు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అని కూడా ఇచ్చింది కదా, అదెందుకు ఉపయోగించుకోరు మీరు? నువ్వు బహిర్గతంగా అంటే పబ్లిక్ అంతా నేర్పిస్తున్నారా ఇట్లా బహిర్గతంగా మీరు చేసుకోమని? కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ప్రతి దాంట్లో చాలా విధాలుగా చూస్తున్నాం, కోర్టు పర్మిషన్ ఎక్కడ ఇవ్వలేదండి. ఇట్ ఈజ్ అ ఫాల్ట్. ఇన్ఫ్యాక్ట్ అది కూడా వన్ ఆఫ్ ద, ఒకవేళ భార్య చేసుకుంటే డైవర్స్కి ఇమీడియట్గా వస్తుంది. ఎందుకు? భర్త వేరే ఆమెతో పోయిండు కాబట్టి భార్యకి డైవర్స్ వస్తుంది. ఏది? భర్త వేరే వాళ్ళతో ఉంటున్నాడు, నాకు అన్యాయం చేసేసిండు, నేను అతనితో ఇంకా కాపురం చేయలేను, బాబు నాకు నాకు డైవర్స్ ఇవ్వండి అంటే ఇమీడియట్గా గ్రాంట్ చేస్తారు ఇఫ్ యూ ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్. అంటే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికాను కదా మేడం, ఇప్పుడు ఎవరిది తప్పు అంటారు? హస్బెండ్ది తప్పు కదా. ఓకే, ఇప్పుడు వైఫ్ వేరే వాళ్ళతో ఉందంటే అప్పుడు హస్బెండ్ ఎంత గలాటా చేసేస్తాడు. అంటే తను ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడని, మీరు చాలా రోజులు చల్లి లేదు, ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి చాలా 3 years సంథింగ్ ఏదో చెప్పాడు, ఇయర్స్ అనేది దూరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఇష్యూ చేస్తే మేము ఫ్రెండ్స్ అది ఇది అని అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నారు అనుకోండి, ఏది ఉన్నా కానీ యూ మెయింటైన్ ద డిగ్నిటీ, విమెన్ రెస్పెక్టివ్. ఆ అమ్మాయికి కూడా ఒక లైఫ్ ఉంటుంది, నీకు లైఫ్ ఉంటుంది, నీ భార్యకు కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఆమెకు డైవర్స్ ఇచ్చినవు, ఆమెకు పర్మనెంట్ ఎలిమెంట్ ఇచ్చినవు, చేసుకునేటప్పుడు కట్నం తీసుకుంటారు, అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వద్దు అని చెప్తే ఎక్కడికి పోతుంది ఆమె? ఆమెకంటూ ఒక జస్టిఫికేషన్ చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఎవరితోనైనా వెళ్ళిపో. దట్ ఈస్ ఇమ్మెటీరియల్, కోర్టుకు సంబంధం లేదు. నువ్వు ఎగ్జిస్టింగ్ వైఫ్ని వదిలిపెట్టి నాన్ ఎగ్జిస్టింగ్ విమెన్తో నువ్వు పెట్టుకునే ఏదైతే సంబంధం ఉందో ఇక్కడ ఆమెకు అభ్యంతరకరంగా ఉంది. అప్పుడు నువ్వు డిగ్నిఫైడ్గా ఆ అమ్మాయితో ఒక సంవత్సరం ఉండకుంటే ఏమవుతుందండి? అంత మునిగిపోయేదైతే అంటే ఈ ప్రపంచం మునిగిపోయేది ఏమి ఉండదు వాళ్ళ మధ్యన. ఇట్ ఈజ్ అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో నువ్వు 3.5 సంవత్సరాలు లేవు కాబట్టి ఆ డైలాగ్స్ కూడా చెప్తున్నారు. నువ్వు మరి ఏం చేస్తారు? ఇట్లనే చేస్తారు. అంటే పబ్లిక్లో దే షుడ్ నాట్ స్పీక్. అక్కడ ఆల్రెడీ వీడియో నడుస్తుందని తెలుసు. మీడియాకి వాళ్ళు అంత అభ్యంతరకరమైన జవాబుదారిగా, అంటే దే ఆర్ టేకింగ్ పోలీస్ ఇష్యూస్ ఆల్సో ఇన్ టు దేర్ కస్టడీ. కోర్టు ఇష్యూ కూడా వాళ్ళే కస్టడీకి తీసుకుంటున్నారు అబ్బాయి. అది తప్పవుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేయవలసింది ఏంటంటే కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని, లేదా ఆమె కరెక్ట్గా నిలబడి అతనికి శిక్ష పడే విధంగా ఆమె కనుక నిలబడితే దట్ ఈస్ ఆల్సో ఓకే. అదర్వైజ్ షీ డోంట్ వాంట్ టు, అంటే కోర్టు ముందు అంటే కోర్టులో రావడం ఇంట్రెస్ట్ లేదు. కొంతమందికి ఎట్లుంటుందంటే కొంత హంగామా చేసిన తర్వాత దే విల్ నాట్ బీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్, ఇంకా ఎంత చేయలేకపోతుంది. ఎందుకంటే డిఫమేషన్ అనేది ఒక స్థాయిలో ఉండదండి. డిఫమేషన్ అనేది లోకల్లా వాళ్ళు బ్రతుకుతున్న, అంటే అడుగు వేసి బయటికి వెళ్ళేటప్పుడు దే విల్ ఫేస్ మెనీ కాన్సిక్వెన్సెస్. అరే మొన్న ఈమెనే కదా, ఈమెనే ఇష్యూ అయింది కదా, అంటే టు సీ ద పబ్లిక్ ఫేస్ టు ఫేస్ చాలా కష్టపడతారు. నేను చాలామందిని చూసినాను, మధ్యతరంగా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి పర్మనెంట్ ఎలిమోని తీసుకొని పాపకును అమ్మకి తీసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈస్ అది చాలా, అంటే చాలా అక్యూరేట్ పద్ధతి. అదే ఇది ఇంత డిఫమేషన్ జరగకముందు ఇదంతా చేసుకునేది ఉంటే చాలా బాగుండేది.
కానీ అంటే ఇప్పుడు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఇలా దొరకడం వల్ల కేసు ఉంటుందా మేడం వాళ్ళ మీద, అబ్బాయి మీద? డెఫినెట్గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు మనం ఓయూ గురించి మాట్లాడుకున్నట్టే వాళ్ళిద్దరికి ఒకవేళ ఇష్టం ఉంటే కనుక కేసు ఉండదని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తేజ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ నక్షత్ర వాళ్ళ భర్త తేజ ఆఫీస్లో దొరకడం జరిగింది బెడ్ మీద. అంటే చూడడం అంటే ఏం అశ్లీల చూడలే కానీ బెడ్ ఉంది అక్కడ, ఆయన డోర్ తీయడం జరిగింది, చీకటి ఉందని మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో. ఇలాంటి వాటిలో కూడా దాచుకుంది, అవసరం లేకుండే అక్కడ ఆ ఇన్సిడెంట్ దాచుకోవడం అంత అవసరం లేకుండే. దే షుడ్ హ్యావ్ కమ్ అవుట్ విత్ క్లీన్ హ్యాండ్స్. నీకు దాచుకోవడం కొడుతారు అది ఇది అన్నప్పుడు యూ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు కీప్ అప్ కేస్. నీకు లీగల్ రైట్ ఉంది నువ్వు కేసు వాళ్ళ మీద రిజిస్టర్ చేయడానికి, వీళ్ళకు రైట్ ఉంది వాళ్ళ మీద రిజిస్టర్ చేయడానికి. అంటే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఒక కేసులోనైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పగా చెప్పిండ్రు, అది చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఒక రెడ్ హ్యాండెడ్గా అంటే ఈ అమ్మాయి బట్టలు అమ్మాయి బట్టలు చూపెట్టి అక్కడ చేయడం జరిగింది. అంటే అలాంటి ఇన్సిడెంట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే హాఫ్ టు హాఫ్లా మనం చూస్తున్నాము. బట్ ఇది ఫ్యామిలీ వ్యవహారము, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ కింద ఇవన్నీ కూడా వస్తాయి. సో దీన్ని ఏంటంటే టూకీగా మనము ఒక పెద్ద మనసుతోని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ పెద్ద మనుషులు వీళ్ళ పెద్ద మనుషులు కూర్చొని సార్ట్ అవుట్ చేస్తే ప్రపంచానికి మంచిది, సమాజానికి మంచిది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం మూలాన ప్రతి వివాహం చేసుకున్న ప్రతి మహిళ ఒక హస్బెండ్ వేరే వాళ్ళతో పోతున్నారంటే కానీ మ్యారేజ్ ఎందుకు, లివింగ్ రిలేషన్షిప్ తీసుకొని నువ్వు ఎక్కడి వరకు పోతే అక్కడి వరకు వెళ్ళొచ్చు. అంటే నక్షత్ర చెప్పడం ఏంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్నే అడిగేవాడు, నాకు ఎవరైతే వర్జిన్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళు నాకు కావాలి అరేంజ్ చేయండి అలా ఆ టైప్లో ఉండేవాడట, కసీగా ఉండేవాడట, అంటే సెక్స్ పిచ్ అని చెప్పడం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు అంటే ఇలాంటి అబ్బాయిల మీద? ఎస్, అంటే ఒకటి హస్బెండ్స్ ఎవరైనా కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత వైఫ్ని ఈ విధమైన మాటలతోని టార్చర్ చేయొద్దు. నీకు సెక్స్ అనేది ఇట్స్ ఒక పవిత్ర బంధం, అది ఆ బంధాన్ని నువ్వు అంటే కామ లైంగిక వాంఛతో చూడద్దు. బంధము వేరు, కామ లైంగిక వాంఛని తీర్చుకోవడం వేరు. వైఫ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్, వై యూ షుడ్ ఆస్క్. నువ్వెందుకు అడుగుతావు ఆ మాటలు? అడగవలసిన అవసరం లేదు. ఇప్పుడు అతను డిఫెన్స్ తీసుకుంటాడు, నన్ను కావాల్సుకొని ఇవన్నీ పుట్టిస్తుందని ఒక డిఫెన్స్ తీసుకుంటాడు అతను. అది అన్నరా లేదని ఈ అమ్మాయికి ఒక్కదానికే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె మిస్ వైజాగ్ కింద వచ్చింది కాబట్టి ఈమెకు చాలామంది మహిళలు తెలిసి ఉంటారు. మేబీ అట్లా అడిగి ఉండొచ్చు ఒక కోణంలో చూసుకుంటే. ఒకవేళ అట్లా అడిగితే మాత్రం అతను తప్పవుతుంది. 100% హీ ఈజ్ రాంగ్ అండ్ హీ షుడ్ నాట్ ఆస్క్. ఎందుకంటే వైఫ్ ఈజ్ వైఫ్ అంతే. అక్కడ ఒక బంధాన్ని, ఒక బాండేజ్ని, ఒక సంస్కృతిని, ఒక సిస్టమ్ ఆఫ్ లైఫ్ అనే కాదు ఫ్యామిలీని మనము చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ చూడంగానే తను ఒక వేరే స్త్రీ కనిపించడం జరిగింది, అమ్మాయి కనిపించడం జరిగింది, ఆయన తేజ కనిపించడం జరిగింది, వాళ్ళ హస్బెండ్ ఆయన ఈమె జరిగింది డోర్ ఓపెన్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు మన మీడియా బయటికి తన ఫేస్ కూడా రివీల్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ తప్పు చేసిందా లేదా క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు తను కూడా వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో ఆ అమ్మాయి కూడా బలి అయినట్టే కదా. ఆమెకి ఎలాంటి అన్యాయం జరిగినట్టు మేడం? దీని మీద అన్యాయం ఏం జరగదండి. ఇలాంటి కేసెస్లలో ఎక్కువ స్థాయి హస్బెండ్ సపోర్ట్ టు థర్డ్ లేడీ వచ్చేస్తుంది, థర్డ్ లేడీకి వచ్చేస్తుంది 100%. అది ష్యూర్ తీసుకోండి, ఇంకా దాంట్లో ఏం లేదు. ఈ వైఫ్కి సపోర్ట్ చేయరు కానీ వైఫ్కి లేదండి, అయిపోయింది, బ్రేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యమంలో ప్రసార మాధ్యమం వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ బ్రేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు ఆమెకు అష్యూరెన్స్ ఇస్తాడు, నువ్వేం ఫీల్ కాకు, నేనంతా నీకే ఉన్నాను, నీతోనే ఉంటాను, నువ్వేమి ఇది కాదు. ఒకవేళ ఇఫ్ షీ అండర్స్టాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆయన లైఫ్లోకి వెళ్ళి. ఒకవేళ అలా వెళ్ళిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇతను వైఫ్కి డైవర్స్ ఇస్తాడు, ఆమె కూడా వెళ్ళిపోతుంది, అతను ఏకాకిగా మిగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఎందుకంటే ప్రసార మాధ్యమంలో వచ్చిన తర్వాత జనరల్గా ఎవరు ఇష్టపడరు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడకుంటే అమ్మాయిని డెఫినెట్గా తీసుకెళ్తారు. ఇంకా చాలు చేసిన కాడికి వాడు వద్దు అన్న కాంక్రీట్ డిసిషన్స్ తీసుకుంటాడు. మేబీ ఇప్పుడు దీంట్లో ఒకవేళ అమ్మాయి కనుక తప్పుకున్నట్టయితే వైఫ్తో ఉండడు, వైఫ్తో డైవర్స్ తీసుకుంటాడు, అతను ఏకాకిగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ ఇప్పుడు చూస్తే గనక తను అక్కడ చూసిన ఫోర్స్‌లో తనని కొట్టడం కూడా జరిగింది. ఆ అమ్మాయిని అండ్ కొట్టడం చెప్పుతో జరిగింది. కొట్టుకున్నారు. హస్బెండ్‌ని కొట్టడం యా జరిగింది. తను యా ఈమె మీద చేయి చేసుకోవడం జరిగింది. ఎస్ అంటే ఇలాంటి పరిణామాలప్పుడు ఇద్దరికీ సరైన ఇప్పుడు కేస్ రైజ్ చేసేది ఉంటుందా? లేకుంటే ఒకవైపు ఇప్పుడు ఈమె రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు కాబట్టి ఈమెనే కేస్ పెట్టడానికి వీలుంటుందా? ఇద్దరు ఇద్దరు పెట్టుకోవచ్చు. అతను కూడా పెట్టుకునే అవకాశాలు తీసుకుంటారు. వాళ్ళు కూడా అడ్వకేట్‌ని కన్సల్ట్ అయితారు కాబట్టి, ఇక్కడ జరిగేది మనం అంటే ఒక ప్రికాషనరీ స్టెప్స్‌గా మనం చెప్తున్న మాటలిది. అంటే ఇంతకుముందు జరిగిన కేసెస్‌లో ఆహ్, వచ్చిన రిజల్ట్స్ గురించి నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్‌లలో పాజిటివ్ వే ఒక ఒక కోణం కేస్‌లో ఉంటది. మనం తీసుకోవాలి. నెగెటివ్ వేలో ఒక కేస్‌లో. 100% ఏంటంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా ఆమె గనుక ఇంకా నాకు జీవితం లేదు థర్డ్ ఆమెకు అదే. లేదు అనుకుంటే ఇతని మీదనే డిపెండ్ అవుతుంది. ఇఫ్ షీ ఈజ్ ఆల్సో అన్ ఇన్కమ్ హోల్డర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వీడు ఇసొంటోన్నా నువ్వు చేసుకునేది వద్దు అని చెప్తే డెఫినెట్గా షీ విల్ గో అవుట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ ఓకే. హిజ్ లైఫ్. అయితే ఇప్పుడు ఆమె పోతుంది, ఈ అమ్మాయి కూడా డైవర్స్ ఇస్తుంది. సో సెటిల్మెంట్ చేసుకొని 2 విధాలుగా వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్యలో ఒకడే మిగిలిపోతాడు. అంటే చూస్తే గనక ఇన్ని రోజులు చెల్లింది. అంటే తను అన్నది ఏమిటంటే నక్షత్ర నాకు భర్తనే స్వయంగా నాకు వర్జిన్ కావాలి అమ్మాయిలు కావాలన్నప్పుడు ఇన్ని రోజులు చెల్లి లేనిది ఇవాళ 3 ఇయర్స్ 2.5 సంథింగ్ 3 కేసు ఇయర్స్ అంటే నడుస్తున్న 3 3.5 ఇయర్స్ ఇయర్స్. నడుస్తున్నప్పుడు ఈ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టియడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? అసలు బ్లేమ్ చేయాలనా లేకుంటే ఏంటిది ఇది? బ్లేమ్ అన్నది ఇక్కడ మనం తీసుకునేది అవకాశం ఏం అవసరం లేదు. ఆ. ఎందుకంటే ఇది కామన్. ఇలాంటి కేసులల్లో ఇలాంటి చర్యలు కామన్. ఎందుకంటే అమ్మాయి తరఫున ఒకవేళ బ్రదర్స్ ఒకవేళ కొంచెం అంటే స్టాండర్డ్గా ఆలోచించి మా చెల్లెకి ఇంత అన్యాయం అయిపోతుంది, లేకుంటే చుట్టాలు కానీ ఎవరన్నా హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరన్నా ఉండి చలో మన సంగతే చూసాం ఎందుకు నిన్ను అన్యాయం చేయాలి అడుగుదాం పా అని అనుకునే వాళ్ళకు ఈ స్టెప్ వస్తుంది. ఇప్పుడు ఆమె పట్టుకోవడం ఓకే. అలాంటి స్టెప్. ఎవరు లేరనుకోండి దే విల్ నాట్ కామ్ డౌన్గా ఉంటారు. అసలు అంత దూరం కూడా వెళ్ళరు అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది, ఆ అబ్బాయికైనా అవకాశము 3.5 ఇయర్స్ అతను తీసుకునే స్టెప్ డిఫెన్స్ మెథడ్లా. ఈ అమ్మాయి కూడా చెప్పేది 3.5 ఇయర్స్ అంటే అట్లా ఉంటే నువ్వు ఇట్లా చేసేసుకుంటావా అని ఈమె అడుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరి డిఫెన్స్ అన్నది బరాబర్గా వస్తున్నది. కానీ కోర్టులో నడుస్తుంది కాబట్టి స్టెప్ అన్నది ఆల్రెడీ తీసేసుకున్నారు. దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏమైనా ఉన్నది అవకాశం అని అంటే ఒక సామాజిక స్పృహతోని సామాజికంగా ఒక 10 మందికి మహిళలకు న్యాయం జరగాలి అని ఆలోచిస్తే మాత్రము షీ షుడ్ గో ఫర్ ఒక కేసు పెట్టుకొని వెళ్ళవలసిందే. లేదు అనుకున్నప్పుడు గో ఫర్ మీడియేషన్ అండ్ రిజాల్వ్ మెథడ్లో వెళ్ళాలి. ఎందుకంటే మహిళలు చాలామంది ఏమనుకుంటారు గ్రడ్జ్ తీసుకోవచ్చు వీని మీద ఏంది అని ఆలోచించినప్పుడు, ఎందుకు వాడికి పనిష్మెంట్ రావద్దు అని ఆలోచించినప్పుడు తల్లడిల్లేది స్త్రీయే. అక్కడ పురుషునికి ఏం కాదు. అంటే పురుషుడు అన్యాయం అయిపోతాడు ఏదో అయిపోతాడని నేనే అంటే అలాంటి వర్డ్స్లలో వెళ్ళట్లేదు. ఎంతవరకు యాక్షన్ తీసుకుందాం అని అనుకుంటే తన ఫోర్స్ అనేది అప్లికబిలిటీలో తక్కువైపోతుంది. అంటే ప్రాక్టికల్గా అదే. థియరిటికల్గా నేను ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి తక్కువైపోతుంది. ఆ ప్రెషర్ పాయింట్స్ ఎక్కడైతే తీసుకొచ్చి అతన్ని శిక్షించాలి అనుకున్న ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా తక్కువైపోతుంటాయి. కానీ ఈమె డిఫెన్స్ మెథడ్ ఈమె ఎప్పుడైతే డిఫెన్స్ చేసుకోవాలి చెయ్యాలి ఏదో సాధించాలన్న దగ్గర ఈమె తక్కువైపోతుంటుంది. కాబట్టి కాంప్రమైజ్ అన్నది 100% వచ్చేస్తారు. అంటే ఈమె అమౌంట్ అంటే తేజ చెప్పిన ప్రకారం ఏంటంటే నక్షత్ర భర్త 3 CR 5 CR ఇట్లా అడిగారు అని చెప్పడం జరుగుతుంది. బట్ నక్షత్ర గారు చెప్పడం ప్రకారం ఏంటంటే నేను ఎలాంటిది ఏం అడగలే, మెయింటెనెన్స్ ఏం అడగలే, నాకు భర్త కావాలని అడిగానని చెప్పడం జరుగుతుంది. దీని మీద ఎవరిని ఎలా తీసుకోగలుగుతాం ఈ ఇద్దరి ఆప్షన్? మంచి మనసు ఉంటే భర్తగా వచ్చి ఆమెతను కాపురం చేయొచ్చు. మంచి మనసు ఉంటే అంటే ఓహో అంటే నా మీద ఇంత ప్రేమ ఉందా అని పాజిటివ్లో ఆలోచించిన హస్బెండ్ ఉంటే పోనీవే నీతోనే ఉంటాను ఇంకా నేను అలాంటి పని చెయ్యను అని ఈమెతో ఉండగలుగుతారు. కానీ అపనమ్మకం అన్నది ఈమెకు ఏర్పడి, ఎందుకంటే తను కొట్టింది కాబట్టి అవమానించుకున్నారు కాబట్టి ఆ అవమానించుకున్న పరిస్థితులని అర్థం చేసుకునే లెవెల్లో ఆ స్టేజ్లో ఇప్పుడు లేరు. ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్ అన్నది చాలా నడుస్తుంది. ఇప్పుడు హస్బెండ్కి నడుస్తుంది, వైఫ్కి నడుస్తుంది. కాబట్టి సయోధ్యం అన్నది ఈ లెవెల్లో కుదరదు. ఓకే. సో వాళ్ళు ఏదైనా ఉంటే కూడా కోర్టు ద్వారా మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకొని
డబ్బులు ఏదైనా డబ్బులు ఇస్తున్నారు ఏదో అమ్ముడు పోతున్నారు అన్నది కాదండి ఇక్కడ మహిళలకి. పాప ఉన్నది, ఎవరు పెంచాలి, ఏం చేయాలి, పాప ఎట్లా బతుకుతుంది అండ్ వైఫ్ ఎట్లా బతుకుతుంది, ఆమె మళ్ళీ ఉద్యోగం చేసుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఈ సమాజాన్ని ఎదుర్కొనే ప్రశ్నలు చాలా ఉంటాయి. ఆ ప్రశ్నల మీదనే ఆమె జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆమె చాలా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి. కానీ ఆమె ఇష్టం ఉన్నట్టు లైఫ్ త్యాగం చేసేసి ఏదో చేయవలసినంత అవసరం లేదు. ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళకి తెలుసు ఇంకొక థర్డ్ అమ్మాయితో వాళ్ళకి సంబంధం ఉన్నదని తెలుసు. కాబట్టి షీ కెనాట్ డినై ఇట్ అండ్ హీ ఆల్సో కెనాట్ డినై ఇట్. అది ఉన్నదని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇంత పబ్లిసిటీ అయిపోయి అందరికీ తెలిసింది కదా, రేపు నక్షత్రకి ప్రాణహాని ఉండదని నమ్మొచ్చా? ప్రాణహాని ఉంటుందా? ఏముండదండి. ఎందుకంటే అతను తప్పు చేసిండు అన్నది తెలుసు. సైమల్టేనియస్లీ పరువు పోయిందని కూడా తెలుసు. కాబట్టి ఈమెతో ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆమె జనరల్గా ఇలాంటి ఇష్యూస్లలో ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరు గ్రడ్జ్ తీసుకోవాలని అనుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంపార్టెంట్ కదా. ఇతను ఆమె మీద గ్రడ్జ్ తీసుకున్న నెక్స్ట్ పోయేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ఇంపాక్ట్ అన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పడుతుంది, వాళ్ళ అక్క చెల్లెల మీద కానీ లేకుంటే వాళ్ళ చుట్టాల మీద పడుతుంది. సో అది ఇమీడియట్ రియాక్షన్ అన్నది అక్కడ నుంచి ఉండదు. కానీ ఈమె పెడుతుంది, దేర్ ఈజ్ ఎ థ్రెట్ పెడుతుంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరు వదిలిపెట్టారు. దేర్ ఈజ్ థ్రెట్ కేసు అన్నది నడుస్తుంది. కాకపోతే ఎండింగ్ వర్షన్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. ఓకే, కానీ చూస్తే కనుక నక్షత్ర గారు ఒకరే పోరాడుతున్నారు, తేజ మాత్రం అలాగనే రేజ్ అవుతున్నాడు. కొట్టినా కూడా మళ్ళీ రివర్స్ కొట్టడం, ఎక్కడ కూడా తగ్గడం లేదు, ఎక్కడ కూడా ఫేస్లో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కడా లేదు. ఆయన దర్జాగా మాట్లాడుతూ ఏదైనా మీడియా వాళ్ళంతా మీరు చూశారా, మీరు చెప్పానా అని క్వశ్చనింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మారుతారని నమ్మొచ్చా? మారారండి, మారారు. ఒక అలవాటుకి వచ్చేసింది కదా, 3 years నుంచి అలవాటు ఉన్నది. ఇప్పుడు ఎట్లా మారుతారు? ట్రస్ట్ వర్త్గా చేసుకోలేము. ఆయన లైఫ్ ఆయన చూసుకుంటా అంటున్నాడు కదా, ఈమె లైఫ్ ఈమె చూసేసుకోవాలి. ఎందుకంటే గుణపాఠం అన్నది ఇంపార్టెంట్. గుణపాఠాన్ని నువ్వు ప్రయత్నం చేసినావు, అతను మారే పరిస్థితిలో లేడు, కాబట్టి వదిలిపెట్టేసేయాలి. మేడం, ఓవరాల్గా చూస్తే కనుక ఎవరు తప్పు చేసినా తప్పే. బట్ ఇక్కడ అమ్మాయి అని కాదు, అబ్బాయి అని కాదు, కానీ తేజ లాంటి అబ్బాయిలు ఉంటే వైఫ్లకు చాలా కష్టమే కదా మేడం. అలాంటప్పుడు ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అంటారు మీరు? తేజ లాంటి వాళ్ళు ఉండేది ఉంటే ముందే చెప్పేసేయాలి, అమ్మ నాకు ఇష్టం లేదన్నది. ముఖమాట పడకుండా చెప్పాలి. ఎందుకంటే ఇది ఇంకొక లైఫ్కి సంబంధించింది, బిడ్డ సంబంధించి, అంటే 2 జీవాలు అతని మీద ఆధారపడి ఉన్నాయి. ముందే ఇవన్నీ నిర్ణయం చేసుకొని 3వ ఆమెతోని రిలేషన్ పెట్టుకోండి. దట్ ఈస్ అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. కానీ అన్యాయం చేయాలని ఇంటెన్షనల్గా అన్యాయం చేయాలి. నేను వేరే వాళ్ళతో పెట్టుకుంటే దీని సంగతే చూద్దామని అంటే ఒక ఖచ్చితమైన ఒక ఇంటెన్షనల్గా రాంగ్ఫుల్గా ఉంటే మాత్రం డెఫినెట్గా హీఈస్ లైబుల్ టు బి పనిష్డ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.